ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరూ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న ఆలయం పాండురంగ పెరుమాళ్ యొక్క ఆలయ చరిత్ర గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. నడుము పైన చేతులు పెట్టుకుని దర్శనమిచ్చే పాండురంగుడి రూపం అందరికీ తెలిసింది. ఇక్కడ మాత్రం స్వామి రుక్మిణి సమేత పాండురంగడు రకరకాల అలంకారాల్లో దర్శనమిస్తాడు. ఆలయ నిర్మాణం మాత్రమే కాదు, ఇక్కడ చేసే పూజలు సైతం అటు ఉత్తరాది మరియు ఇటు దక్షిణాది క్షేత్రాలను పోలి ఉంటాయి. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే మూల విరాట్ రూపంతో పాటు మరికొన్ని విశేషాలకు సెలవే తెనంగూర్ పాండురంగ పెరుమాళ్ స్వామి యొక్క ఆలయం. పూరి జగన్నాథ్ క్షేత్రంతో పాటు తమిళనాడులో కనిపించే దేవాలయాల రాజగోపురాల్లోనూ ప్రతిబింబించే నిర్మించిందే తెనంగూర్ పాండురంగ పెరుమాళ్ యొక్క సన్నిధి. తమిళనాడు కాంచీపురానికి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలోని తెనంగూర్ అనే ప్రాంతంలో విశాలమైన ప్రాంగణంలో ప్రశాంతమైన వాతావరణంలో పచ్చని చెట్ల మధ్య ఉంటుంది ఆలయం. పాండురంగుడి వైభవానికి దక్షిణ భారతదేశానికి చాటాలనే సంకల్పంతో రూపుదిద్దుకున్నటువంటి ఈ క్షేత్రానికి దాదాపు 500 సంవత్సరాల చరిత్ర కలదు. దీన్ని హరిదాసగిరి అనే స్వామీజీ నిర్మించారు. అద్వైత వేదాంతాన్ని అనుసరించినటువంటి మహాయోగి స్వామి జ్ఞానానందగిరి, ఆదిశంకరాచార్యులు ప్రారంభించినటువంటి జ్యోతిమఠ్ పీఠాధిపతుల్లో ఒకరైన ఈ స్వామి గిరి పరంపరను కొనసాగిస్తూ నామ సంకీర్తనం చేస్తూ భగవంతుని అనుగ్రహం పొందవచ్చని ప్రచారం చేసేవారు. ఆయన అనుచరుల్లో ఒకరైనటువంటి స్వామి హరిదాసగిరి తెనంగూరులో జన్మించినటువంటి హరిదాస స్వామీజీ కూడా హరినామాన్ని చాటేందుకు ప్రయత్నించారు. పాండురంగుడు భక్తుడైనటువంటి హరిదాసగిరి ఆ పాండురంగుడి యొక్క వైభవాన్ని దక్షిణ భారతదేశానికి విస్తరించాలనుకున్నారు. ఆ సంకల్పంతోని తాను పుట్టినటువంటి తెనంగూరులోని పాండురంగ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అలా దాదాపు 500 సంవత్సరాల క్రితం ఈ ఆలయం రూపుదిద్దుకుంది. ప్రస్తుతం ఈ ఆలయ నిర్వహణ బాధ్యతను నామనందగిరి స్వామి చూస్తున్నారు. దక్షిణ భారత పండరీపురంగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ ఆలయానికి ఉన్న 4 రాజగోపురాలు తమిళ సంప్రదాయంలో నిర్మించినటువంటి క్షేత్రాలను పోలి ఉంటాయి. లోపలికి వెళితే పూరి జగన్నాథుడి సన్నిధి కనిపిస్తుంది. గర్భగృహంలో రుక్మిణి సమేత పాండురంగుడు 12 అడుగుల ఎత్తులో దర్శనమిస్తాడు. ఆ తర్వాత స్వామివారు ఉత్సవ విగ్రహాలైనటువంటి సుదర్శన చక్ర ఆళ్వార్, యోగ నరసింహ, శ్రీనివాస పెరుమాళ్, శ్రీదేవి, భూదేవి సమేత అచ్యుతరాజన్ తదితర దేవతామూర్తులను మనం చూడవచ్చు. విష్ణుమూర్తి అవతారాల్లో ఒకటైనటువంటి అచ్యుతరాజన్ విగ్రహం ఇక్కడ మాత్రమే ఉందని స్థానికులు మరియు ఆలయ నిర్వాహకులు చెప్తారు. ఇక్కడున్న స్వామి సాలిగ్రామ విగ్రహాన్ని హరిదాసగిరి పండరీపురం నుంచి తీసుకొచ్చారని చెప్తారు. ఇక ఈ పాండురంగుడికి రోజువారీ చేసే పూజలతో పాటు అలంకరణలు చూసేందుకు మనకు 2 కళ్ళు చాలవు. ఉదాహరణకు ఆదివారం నాడు మధురను పాలించిన రాజుల చేతిలో కత్తితో కనిపిస్తే శనివారం రోజున తిరుమలలో కొలువైనటువంటి వెంకటేశ్వర స్వామిలా దర్శనమిస్తారు. అంతేనా, గోవర్ధనగిరిని ఎత్తినటువంటి గిరిధరుడు, అర్జునుడికి గీత బోధించినటువంటి గీతాచార్యుడు, రాధాకృష్ణుడు ఇలా తదితరులుగా రకరకాల రూపాలతో దర్శనమిస్తాడు ఈ పాండురంగ పెరుమాళ్. ఈ స్వామిని పూజించడంతో పాటు ఆలయ లోపల గోడలపైనటువంటి ఆవిష్కరించిన ఫైబర్ గ్లాస్ మ్యూరల్ పెయింటింగ్ ను చూసి తీరాల్సిందే. గోడల పైన శ్రీకృష్ణ పరమాత్ముని జీవితంలోని ప్రధాన ఘట్టాలతో పాటు పైకప్పులో కనిపించే శ్రీకృష్ణుడి రాసలీల వైపు ఎంతసేపు చూసినా మనకు తనివి తీరదు. ఆ తర్వాత శివుడు, లక్ష్మీనారాయణ స్వామి, బ్రహ్మ, సరస్వతి, రాజరాజేశ్వరి, బాలా త్రిపుర సుందరి, అన్నపూర్ణ తదితర దేవత విగ్రహాలను కూడా మనం పూజించవచ్చు, ఇక్కడ చూడవచ్చు. ఇక్కడున్న నామ సంకీర్తన హాల్లో భాగవతంలోని మహర్షుల రూపాలను ఆవిష్కరించిన తీరు అత్యద్భుతంగా ఉంటుంది. శ్రీరామనవమి, కృష్ణాష్టమితో పాటు ధనుర్మాసంలో స్వామికి వినిపించే తిరుప్పావై పాసురాలను అలంకరించేందుకు, ప్రత్యేకంగా ఆలకించేందుకు, పూజల్లో పాల్గొనేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో ఈ క్షేత్రానికి చూడడానికి వస్తారు. ఈ స్వామిని దర్శించుకుని పూజిస్తే కళ్యాణం జరుగుతుందని, వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుందని, సంతానం లేని వారికి పిల్లలు కలుగుతారని ఒక నమ్మకం. ఈ ఆలయానికి విమానంలో రావాలనుకునే భక్తులు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాలి. అక్కడి నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆలయం. అదే రైలు రావాలనుకునే ప్రయాణికులకు కాంచీపురం రైల్వే స్టేషన్ లో దిగితే కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయానికి చేరుకోవచ్చు. మరి తెలుసుకున్నారు కదా పాండురంగల్ పెరుమాళ్ యొక్క ఆలయ విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.